హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పే టిప్స్ అంతా మీకు పనికి వస్తున్నాయి కదా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఇంకా ఒకటి చెప్తాను చూడండి. నడుము నొప్పి చాలామందితో ఇబ్బంది పడుతున్నారన్నమాట. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు నడుము నొప్పితో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు మీకు మంచి ఆసనము ముద్ర అన్నీ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నడుము నొప్పి అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయించాలి, మంచి ఫుడ్ ఇవ్వాలన్నమాట. ఇంకా వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ఎలా నడుస్తున్నారు అంటే వంగి కూర్చుంటున్నారా, కూర్చునేటప్పుడంతా నడిచేటప్పుడు బెండ్ అయి నడుస్తున్నారా, ఇవన్నీ అంటే అలా ఉన్నప్పుడు మనమే కరెక్ట్ చేయాలన్నమాట. అప్పుడే అంటే స్ట్రైట్గా ఉండాలా అంటే అలా నడుస్తూ ఉంటే ఏ జవనవనో అలాగే వంగిపోతుంటారు. కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేయాలా. ఇంకా చిన్నప్పటి నుంచే పిల్లలకి నువ్వుల గుంటలు, ఈ చెన్ని గుంటలు ఉంటాయి కదా, ఈ నట్స్ అంతా ఉంటాయి కదా, అది అలవాటు చేయాలి పిల్లలకి. అంటే ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు అనమాట. ఏజ్ వాళ్ళంతా కూడా తీసుకోవాలి నట్స్. ఇంకా బ్రోకోలీ అనేది కాలీఫ్లవర్ లాగా ఉంటుంది, తెలిసే ఉంటుంది మీకు అందరికీ. బ్రోకోలీ దాన్ని వాడుకోండి, చాలా మంచిది. నువ్వుల నూనె ఇవన్నీ కూడా మనకి వెన్నెముక స్ట్రాంగ్ అవడానికి బాగుంటుంది అన్నమాట. చూడండి మీకు కొన్ని చెప్తాను, ఆసనాలు చేయండి. ఎవరి వల్ల ఏదైతే అది చేయండి. చూడండి, కాలు ఇలా దగ్గరికి చేసేసేయండి. ఇలా ఈ చేతులు కూడా దగ్గరికి తీసుకొనేసి చూడండి. కుడి వైపు వాలుస్తున్నాను నేను. చూడండి, ఇలా తల ఏ పక్క ఉంది నాది, ఎడం పక్కన ఉంది, చూసారా? ఇలా ఇంకా ఇలా చూడండి, ఈ చేయి తీసుకొచ్చి ఇలా పట్టేసుకోండి. రెండు కాల్ని బాగా స్ట్రెచ్ అవుతుంది, మనకి నడుము నొప్పి అనేదే ఉండదన్నమాట. ఇలా ఒక్క నిమిషం ఉండండి. తర్వాత సేమ్ ఆపోజిట్ చూడండి, ఇలా ఈ చేయి ఇలా పట్టేసుకోండి. చూసినారా? ఆపోజిట్ పొజిషన్. కాలు ఈ పక్క ఉంటే మనం ఆపోజిట్లో తల వాల్చాలన్నమాట. ఇలా ఒక్క నిమిషం చేసుకోండి. ఇది చేయగలిగిన వాళ్ళు ఇది చేయండి. ఇంకా ఎప్పుడు కానీ మనం కుడి పక్క తిరిగి లేయాలన్నమాట, అలాగే లేయకూడదు. చూడండి, ఇలా బోడ పడుకునేసేయండి. ఇలా బాగా బోడ పడుకునేసేయండి. కాళ్ళు చూడండి, ఇలా చేతులు పెట్టేసుకొని ఇంకా ఇక్కడ వరకు పెట్టుకోండి చాలు. చూడండి, నడుము బాగా పైకి ఎత్తండి. చూడండి, ఇలా చేస్తే మెడ భాగము వెన్నెముక చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టే తెలుస్తుంది. వెన్నెముక బాగా స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఇలా చేస్తే. ఇంకా తొళ్ళంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఇది అంటే కొంచెం ఏజ్లో ఉండేవాళ్ళు ఇది చేయగలుగుతారు. ఫస్ట్ చెప్పింది చేయగలిగిన వాళ్ళు అది చేయండి. ఈ రెండు మా వల్ల కాలేదు అని అనుకున్న వాళ్ళు చూడండి, చేసి చూపిస్తాం. కాలు ఇలా ఇలా పెట్టుకొని గ్యాప్ ఇచ్చేసేయండి. ఈ చెయ్యి చూడండి, చేతులు ఇలా పెట్టి ఇలా ఫేస్కి చేతులు ఇలా ఆనించండి. ఇలా చేసుకొని ఒక 15 నిమిషాలు ఇలా ఉండిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా చేయలేమని చెప్పొద్దండి, ఇది అందరి వల్ల అవుతుంది. ఇది కూడా చేయలేము, 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేమంటే ఆ దేవుడే కాపాడాలన్నమాట. తెలీదు, చూసుకోండి. ఇది నడుము నొప్పి కదా, హాస్పిటల్కి వెళ్ళి ఎంతెంతో ఖర్చులు పెట్టుకొని చాలా కష్టపడి అంటే చేయొచ్చు. కానీ ఇలా సింపుల్గా మనము చేసుకుంటే బెటర్ కదా. చూడండి, ఇది చేసినానంటే తగ్గిపోతుంది. ఇంకొకటి మీకు ముద్ర చెప్తాను చూడండి. చూడండి, ముద్ర అంటే నడుము నొప్పితో చాలా బాధపడుతుంటారు కదా. అంటే డాక్టర్ దగ్గరికి సివియర్ అంటే వెళ్ళాల్సిందే. అంటే తక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం ప్రాక్టీస్ చేసుకున్నామంటే డాక్టర్ అవసరం అనేది లేదు. చూడండి, బటన వేలు, మధ్య వేలు, చిటికిన వేలు అంటే 1 3 5 ఇలా తీసుకున్నా కూడా 1 3 5 ఫింగర్స్.
చూడండి, మీకు ఊరికి అలా గుర్తుంటుందని అలా చెప్పాను నంబర్స్. చూడండి, కుడి చేత్తో ఇది ఇలా పెట్టేసుకోండి. ఇంకా ఎడమ చేత్తో చూడండి చూపుడు వేలు ఇలా పెట్టి చూడండి, బటన్ వెళ్తే అలా ప్రెస్ చేయండి. అలాగే అంతే, బ్యాక్ స్ట్రైట్ చేసుకోండి. శ్వాస నెమ్మదిగా పీల్చు వదులుతూ ఉండండి. కళ్ళు మూసుకొని చేయండి. 20 నిమిషాలు ట్రై చేసినారంటే మనకు నడుము నొప్పి అనేది ఉండదు అనమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా. యోగా అనేది మనకి దేవుడు ఇచ్చినటువంటి వరం, దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. ప్రయత్నించండి.